కడిగి పెట్టినా మళ్ళీ పూజ చేసినా ఇంకా వంక వచ్చేస్తున్నాయి. అది నీళ్లు కూడా తాగి చూసిన వాళ్ళు కూడా ఏదో ఈ బూది స్మెల్ వస్తా ఉంది అన్నారు. అప్పటి నుంచి మాకు కూడా చాలా సంతోషం అయ్యి చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన హిందూపూర్లో శ్రీ పేట వెంకటరమణ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకరి ఇంట్లో షిరిడి సాయిబాబా పాదాల నుండి ఒక 2 months నుండి నీళ్ళు అనేవి వస్తున్నాయంట. కానీ ఆ విషయం ఇప్పటి వరకు ఎక్కడ వైరల్ కాలేదు. అది ఎలా ఉందో చూడ్డానికి వెళ్తున్నాము. ఎలా వస్తున్నాయి, ఎన్ని రోజుల నుండి వస్తున్నాయని కనుక్కోవడానికి చూపించేస్తాను. చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అద్భుతం అనుకోవచ్చు, ఆశ్చర్యం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చూద్దాం రండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇది డిఎల్ రోడ్డు, ధనలక్ష్మి రోడ్డు, హిందూపూర్లో. డెడ్ ఎండ్ వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ బజార్, హిందూపూర్ మెయిన్ బజార్. ఇది హిందూపూర్ మెయిన్ బజార్. ఫ్రెండ్స్, ఇది మెయిన్ బజార్. మెయిన్ బజార్కి నియర్లోనే మధ్యలో అంటే చిన్న మార్కెట్ నియర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది. ఇక్కడేనంట ఆ మిరాకిల్ జరిగినది. దగ్గరికి వచ్చేసినాము, చూద్దాం ఎలా ఉంది ప్లేస్. ఇది హిందూపూర్ మెయిన్ బజారు. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపోజిట్ రోడ్లోనే ఇలా వెళ్తే సరస్వతి స్కూల్ వస్తుంది. స్కూల్ ఆపోజిటే. ఇక్కడ రమ్య బ్యూటీ పార్లర్, పక్కన వచ్చేసి బాలాజీ చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడ నుండి అక్కడ వస్తే అది వచ్చేసి చిన్ మార్కెట్ రోడ్డు. అక్కడ నుండి మనం రైట్ తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చి ఇలా ముందుకు వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇదే రోడ్లోనే చూడండి. ఇక్కడ సరస్వతి విద్యా మందిర్ ఉంది. ఇక్కడ సరస్వతి విద్యా మందిర్ ఆపోజిటే. చూడండి, ఈ సంఘటన జరిగినది సరస్వతి విద్యా మందిర్ ఆపోజిటే. ఫ్రెండ్స్, అదే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుండి మనము ఇలా వచ్చేసి ఇక్కడ చిన్న ఎత్తు అనేది ఉంటుంది, స్పీడ్ బ్రేకర్. ఇక్కడ రైట్ తీసుకొని ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లోనే. ఇంట్లోనే ఫ్రెండ్స్, ఈ ఇంట్లోనే కదా, ఈ ఇంట్లోనే సాయిబాబా పాదాల నుండి నీళ్ళు అనేవి వస్తాండేది. చూద్దాం. మనము ఈ రోడ్లో నుండి వచ్చిండేది. ఇప్పుడు ఆ రోడ్ వచ్చేసి అక్కడ మెయిన్ బజార్ నుండి మనం లెఫ్ట్ తీసుకొని చూడండి. జనాలు కూడా ఎంతమంది వచ్చినారు చూడడానికి. కొంచెం సైడ్ రండి అక్క, లైట్ చేయండి అక్క అట్లా కొంచెం. లోపల ఓకే ఓకే. ఈ ఇంట్లోనే చూడండి లోపల. ఓకే ఓకే. చూడండి, ఇంతకు ముందు వాటర్ అనేవి ఉండలేదంట, ఇప్పుడైతే వాటర్ అనేవి వచ్చినాయి. చూడండి, అంటే ఎన్ని తీసినా వస్తానే ఉన్నాయి బ్రో. తీస్తా అంటారు. ఎన్నిసార్లు తీసినారు మీరు? మేము ఒక 5-6 సార్లు తీసినాం సార్ ఇంటికి.
ఎన్ని రోజుల నుంచి? 2 నెలల మంటి. 2 months నుండి. అవును. ప్రతిరోజు ఎన్నిసార్లు తీస్తారా? ఒక 5-6 సార్లు తీస్తాం సార్. 4-5 times తీస్తారా? రోజుకి 5-6 సార్లు తీస్తాం. అవును. పాదాలు నిన్ను వస్తాయా? పాదాల మంటినే. పాదాల నుంచి నీళ్ళు వస్తాయి. పాదాల నుండి నీళ్ళనే వస్తాయి చూడండి. అదే వాళ్ళు వీళ్ళు వస్తామని దానికి అట్లా ఓకే ఓకే. అదే బొటనేలు ఉంది కింద బట్టనేలు బట్టనేలు మంటనే వచ్చింది. ఓకే. ఖాళీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసి నుంచి ఈ బొటన వేల నుండే వాటర్ అనేవి వస్తాండేదంట. ఏనా లైట్ అయినా చూద్దాం చూడండి. కింద పెట్టాను అక్కడే బట్టనేలే నిండింది. ఇప్పుడు ఫుల్ అయిపోయింది. అదే వాటర్ వస్తుంది కింద. ఓకే. ఆ వాటర్ ఎవరంతా ఇచ్చేస్తాను సార్. ఓకే ఓకే. ఈ నీళ్ళని ఫుల్ అయిపోయి ఇలా వచ్చేస్తానే చూడండి. అందుకే మీరు వస్తారని మేము తీయలేదాం సార్. ఓకే ఓకే చూడండి ఫుల్ అయిపోయినాయి నీళ్ళని భక్తులకు ఇచ్చేస్తాను. మాకేం తొందర లేదు. మాకు అది వచ్చినాం అంటే బాగున్నాము. ఎక్కడే ఆవిడే 2 నెలల మంటి వస్తుంది. మేము ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఈ పక్క వాళ్ళకి కానీ తెలీదు. బాబా గుడి ఇక్కడ యాదన ఇది బాబా గుడి అంటే తోడుకొచ్చి సత్యనారాయణపేట ఆడ చూపించినాము. తోడుకొచ్చి వాళ్ళు ఇట్లా దోశలు పట్టుకొని చూసినారు. అన్ని చేసినారు టెస్ట్. వస్తా అన్నారు. మేము బొమ్మ ముట్టినాం సార్. వేరే వాళ్ళు ముట్టేయలేదు. అవును వేరే వాళ్ళు ముట్టేయలేదు. మేమే తీర్థం మాదిరి వేయిస్తాను. అయిపోయి ఫస్ట్ అట్లా పెట్టిండే సార్. మేము కిందే పెట్టేసినాము. కింద పెట్టి వంకొస్తా అంటే మామూలు పిల్లలు ఉన్నారు 3 పిల్లలు వాళ్ళు పోసినారు. లేకుంటే వంట చేస్తాం కదా వంట నీళ్లు పోతుంటాయి అనుకున్నాము. అనుకుంటే తిరగ 2 నెలల తర్వాత మొన్న శనివారము ఏమి ఇట్లా వస్తున్నాయి. పూజ చేసినాక మళ్ళీ కడిగి పెట్టిన మళ్ళీ పూజ చేసినాక వంకొచ్చేస్తున్నాయి అని చూపిస్తే వాళ్ళు తోడుకొచ్చి బాబా వాళ్ళని ఏం పర్వాలేదు న్యూస్ కి అన్ని ఇప్పియండి అని చెప్తున్నారు సార్. అవును. ఎంతమంది వస్తున్నారక్క రోజుకి? ఒక రోజుకి 50 మంది అట్లా వస్తున్నారు. చూపిస్తాను సార్. మాది ఇదే ఊరే. తెచ్చి 2 ఏళ్ళు అయిపోయింది సార్. షిరిడి అంటే మేమేం కాదు. మా ఎక్కువ వాళ్ళు పోయింటే తీసి వాళ్ళ ఇంటికి కానీ ఎద్దుపోక ఈతకి తెచ్చినారు. ఏం మొక్కంలేదు సార్. మాకు అసలు ఏమి ఇదే లేదు సార్. ఇప్పుడు మాకు కాపాడినాడు. అంతా అయిపోయి దయా అయిపోయేది. మాకు అంతా దర్శనం అయిపోయి అంతా అయిపోయి. చూడొచ్చు వాటర్ అనేది బయటకు వస్తాయి. లైట్ అయినా అట్లా కొద్దిగా చూడండి. అక్కడ పెట్టినారు కదా చిన్న పాత్ర. ఆ చిన్న పాత్ర నిండి బయటకు వస్తున్నాయి. మేము వస్తున్నాం కాబట్టి వీళ్ళు అలాగే ఉంచినారు. చూడండి ఈ 2 ప్లేట్లు ఫుల్ అయిపోయినాయి వాటర్. మా భార్య పేరు వచ్చి కుమార్. నా పేరు వచ్చి సులోచన. భార్య పేరు సులోచన. 3 పిల్లవాళ్ళు. మీరేం పని చేస్తారక్క? ఎక్కడ మేము పూల్ వరకు. మా యజమానులు వచ్చేసి బేల్దార పని చేస్తారు. దీంట్లో నుంచి పిలుచుకొని వచ్చింది. గుడ్ల నుంచి పిలుచుకొని వచ్చి అందరికి వాటర్ ఇవ్వండి పర్వాలేదు తీర్థం లాగా అనేసి కవర్లు తీసుకొని కవర్లోకి వేసుకోబారి వాటర్ క్యాన్లను ఇచ్చిరి. అప్పటి నుంచి రోజు 4-5 సార్లు తీస్తూనే ఉన్నారు. తీస్తా ఉన్నాం. అది నీళ్లు కూడా తాగి చూసిన వాళ్ళు కూడా ఏదో ఈబూది స్మెల్ వస్తా ఉంది అన్నారు. అప్పటి నుంచి మాకు కూడా చాలా సంతోషం అయ్యి సరే ఇంకా వచ్చిన వాళ్ళకి చూసే అవకాశం చేసేయాలి కదా. అందరికి ఆశ ఉంటుంది కదా. పర్వాలేదు. ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. ఇంకేం తప్పితే అంటే మాకేం ఇబ్బంది లేదు. వచ్చి చూడొచ్చు. 10 గంటల లోపల ఎలా అంటాయా ఈ ఇంట్లో అయినా బేల్దారి పనికి పోతారు పాపం. స్ట్రైనే వచ్చింటారు. నైట్ 9 అనే బతికే వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తా ఉంటారు. అట్లా పాపం 11 గంటలైనా మేల్కొనే ఉంటారు. నేను పక్కింటి వాళ్ళే అంటే రిలేషన్ ఏం కాదు. ఒక అత్త కోడళ్ళగా వరుసలాగా అట్లా మాట్లాడుకొని బాగా క్లోజ్ గా ఉన్నాం కాబట్టి ఫస్ట్ రోజు నన్నే పిలిచి చూపించింది అయ్యప్ప.
రా అత్త ఇట్లా చూసుకో నాకేమో డౌట్ వస్తుంది అంటే పాపం భోజనం తినేదానికి కూడా ఇబ్బంది, అంతా ఇక్కడ పెట్టుకొని భోజనం చేస్తా ఉన్నారు పాపం. కొన్ని రోజుల్లో అంతే సార్. లేదు ఇక్కడ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు అడ్రస్ మొత్తం అంతా చూపిస్తాను, ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడికి. మీ ఫ్రెండ్స్ ఇదే హౌస్, ఇంటి లోపలే షిరిడి సాయిబాబా పాదాల నుండి వాటర్ అనే వస్తాండేది. చూడండి భక్తులు ఎంతమంది వస్తానే ఉన్నారు చూడండి. ఇదే రోడ్లోనే మనం ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వస్తున్నారు. వెళ్ళిపోదండి. ఫ్రెండ్స్ ఈ ఘటన వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం, ఇక్కడ చిన్ మార్కెట్ ఏరియాలో సాయిబాబా పాదాల నుండి నీళ్ళనే వస్తాండేది. మీదే ఇల్లు చూస్తున్నారు కదా, చూడండి ఇల్లు ఇదే. ఈ ఇంటిలోనే ఆ మిరాకిల్ అనేది జరిగిండేది. 2 months నుండి వాటర్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.